నాకు కూడా కావాలి, చెప్తావా? నాకు ఒకటి చేయాలి, చేస్తావా? ఏంటది? నేను చదువుకున్నదేమో అగ్రికల్చర్ బీఎస్సీ, వ్యవసాయం యాక్. నాకు వంటొచ్చు కదా, ఫారెన్ వెళ్ళి హోటల్ పెట్టుకుని జనాలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఫారెన్ తీసుకెళ్తావా? అది చూద్దాం గానీ మా తాత ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే అదే మున్సిపల్ కరణాలా? వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఫారెన్ తీసుకెళ్తావు కదా? ఆలోచిద్దాం. యో 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 కమ్ అగైన్. నీ భాషలో చెప్పాలంటే ఊళ్ళో సంపాదన, ఐ మీన్ ఇన్కమ్ తగ్గిన వర్గాల వాళ్ళందరూ ఇక్కడే గ్యాదర్ అవుతుంటారు. డబ్బుల కోసం కాదు ఆడినట్టు డబ్బుల కోసం ఆడేస్తుంటారు. అలా ఊళ్ళో వీకెండ్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ వాళ్ళ వీకెండ్ గేమ్స్ని డైలీ గేమ్స్గా చేసుకున్నారు. ఓహో, వాట్ గేమ్స్? చతుర్ముఖ పారాయణ కాలక్షేప క్షేత్రం. ఏంటదే? గ్రాంధికంలో చెప్పాలంటే సేట్ల ప్యాక్ క్లబ్. ఓహో, గ్యాంబ్లింగ్. మొన్న మధ్య చైనా వాళ్ళు పని ఎక్కువ చేస్తున్నారు, పని ఎట్ట తగ్గించాలా అని మన ప్రధాని సలహా అడిగితే క్రికెట్ నేర్పండి, ఉత్పత్తి దానంతర్గతి తగ్గిపోద్ది అని చెప్పాడంట. అదే గనక మన ప్రధాని చీట్ల బ్యాగ్ గురించి చెప్పుంటే సంసారానికి కూడా తీరిక లేకుండా చైనాయే దాని అంతర్గతి తగ్గిపోయి ఉండేది. అందుకేనయ్యా సీట్ల బ్యాగ్ వచ్చినోడికి రాజకీయాల్లో టికెట్ ఇవ్వాలంటాను. ఆడే పెద్ద పన్ను. పెద్ద నమస్తే అన్నయ్య. ఏది రో ఏనారు బాగున్నావా? ఏది మెంబర్షిప్ కోసం వచ్చా? లేదన్నయ్య, అది వాడేవుడ్రా వాడా గుట్ట దానక సగం పేట గుర్తుకొచ్చుకున్నాడా? లోగురా నవరేంది? మన భద్రమ్మ గారి మనోడన్నయ్య, నీతో చిన్న పనుండి వచ్చాడు అన్నయ్య. ముందాడు తీసుకుని నేను చెల్లి ఎక్కువ రోజులు ఉండడు అన్నయ్య, ఏదో చిన్న పనుండి. వెళ్ళమని చెప్తాలా? ఏంద్రా ఏం చూస్తానా? మొక్కై వాడి తిప్పుతావేంద్రా? ఈ ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే కొంచెం కోపం. వెళ్దాం పద. మట్టసానికి పోయింది కదరా. ఈ ఆడ తర్వాత ఇస్తానావయ్యా? రేయ్ ఆటై ఇదే నీ ఆగరాట. తెలుసులేవయ్యా, నువ్వు ముఖ్యము నేను ఆడ చెప్పను. నీ అబ్బా నీ కింద 3 ఎకరాలు లాంఛనం అయిపోయిందా? ఏందిరా ఎమ్మెల్యే వస్తా ఉన్నాడా? పక్కూరికా? మరి నాకెందుకు రాసంగా చెప్పేదా? నాయన దగ్గతా ఉన్నాడా? దీని అమ్మ పడవ జిల్లా న్యూస్ లో హోమ్ న్యూస్ ఎందుకురా? ఒరి చిన్నోడా, నీ కాట డబ్బులు ఏమైనా ఉంటాయి, ఇంకో కాట వేస్తానా? అంటయ్యా మీరు ఆడుకోండి. చూడేనార్, నాకు ఆట రాదు. నా కోసం కొంచెం ఆడి పెడతావా? నాకు రాదు. ఓహో, పన్నవన్నే ఆడతాడేమో కనుక్కొని వస్తా. కుర్రాడి గుల బాగానే ఉంటుంటుంది. పంపించరా ఏనారో ఆడు పెడతానా? నువ్వు రా భయ్యా, నీ డబ్బులు అడిగిపోతాయి. నా పక్కన కూర్చోరా. పరాయాడు సొమ్ము క్యాష్ ఇస్తే కళ్ళు పోతాయి. అట్లా తెచ్చుగా. పక్కోడు సొమ్ముతో ప్యాక్ ఆడినప్పుడు ఎప్పుడు డబ్బులు పోలేదురా. ఇదే ఫస్ట్. నీ గోల్ దేరింది, నా దోల్ దేరింది. పర్లేదులే పన్నా, రుణం ఎట్టయినా తీర్చుకోవచ్చు. అబ్బాయా, ఇది గోకులం. మీ అమ్మమ్మ వర్ధనమ్మ గారుండే ఇల్లు. దీని చుట్టూ 50 ఎకరాల స్థలం ఉందయ్యా. ఈడ ఊరి బయట ఒక 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని వీళ్ళయ్యా ఎస్వీఆర్ఏ గౌరవం చేసుకుంటా ఉంటాడు. ఇంకేడాడో ఈడొక 5 ఎకరాల భూమి పిడుగు రోజు కబ్జా చేశాడా, అది కూడా మీదే. ఏందిరా నాయన మాట్లాడా? మాట్లాడి తగ్గాడా? నోట్లేదో పోయిపోయా? ఏంది మంచినీళ్ళు పోసా? మా నాయనే ఇంత బ్రాంతి పోసి ఉండాల్సిందిరా. ఆయన నీకు చాలితే కదా పోసేదానికే. ఇంతకు ఏమన్నాడు? ఏంది వీళ్ళ తాత ఊరు వాళ్ళకి ఇచ్చిన 100 ఎకరాల పొలం గురించి చెప్పొద్దన్నాడా? ఏ 100 ఎకరాలు? చెప్పేశానా? నువ్వు వినేసావా? నీ నోట్లో ఎండుగా పోయాల్సిందా? అవి మన ఆస్తులు సుక్కు. వీటన్నిటిని నేను అమ్ముకోవచ్చా? ధారాళంగా అమ్ముకోవచ్చు నాయన. ఆ పిచ్చి వర్ధనమ్మ యజమాని కదా ఆవిడ. ఆ అంటే ఆ, ఊ అంటే ఊ. ఇక బయలుదేరిన వేటకి నేను కూడా పోతున్నా ఆటకి. అరే గోకర్ణ, ఇది ఊరు కాదు, షిటోల్. నో కరెంట్, నో రోడ్స్, నో ఫోన్ సిగ్నల్. ఇక్కడ ఇంకొక రోజు కూడా ఉండలేను. ఇది వరకు గోకులం అమ్మితే అందులో హెరిటేజ్ హోటల్ రన్ చేయొచ్చని ఆఫర్ వచ్చిందంటగా. వాళ్ళెవరో నీ బామర్ది పైడి రాజుని కనుక్కొని నాకు ఫోన్ చేయమని. ఈ ఊరు అలాగే ఉంటుంది సుక్కు, అందుకే ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను. వెళ్దాం. స్టాప్. ఆగు. ఓయ్ ముసలోడా, నేనేరా ముసలోడా. ఆయన ఎవరో తెలుసా నీకు? పగిలిపోతున్నట్టు బ్యాడ్ బాయ్ లా ఉన్నాడు. కూర్చో, నీతో విషయం మాట్లాడాలి. ఒక్కసారి ఇస్తేనే.
నేను అడిగేదా రే అక్కర్లేదు, కొంచెం కాదు చాలా. ఈ ప్యాలెస్, ప్రాపర్టీస్, ల్యాండ్స్, ఫార్మ్స్ అమ్మేస్తే వచ్చేంత. అన్నీ తీసుకోరా. నిజమా? అన్బిలీవబుల్. ఇవన్నీ నేను అమ్మేసుకోవచ్చా? ఇవన్నీ నీవేగా కిట్టమ్మా, ఇంకెవరున్నారు నాకు? థ్యాంక్స్ అమ్మమ్మ. పొద్దునే దీన్ని కొనే వాళ్ళు వస్తున్నారు. రమ్మన్నా. మరి ఆ పిచ్చాం ఎక్కడ ఉంటది? అసలు నువ్వు ఏం చేద్దామని వచ్చావో ఆవిడకి చెప్పు. అది నేను ఆవిడ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాదురా, మీ అమ్మేదిరా. ఎక్కడా? నిన్నే అడుగుతుంది. ఉంది. షీస్ ఫైన్, హ్యాపీగా ఉంది. తనే కదా నన్ను ఇక్కడ పంపించింది. అవునా? మరి ఈమె నీతో మీ అమ్మా నాన్న దగ్గరికి వస్తానంటే ఏం అర్థనమ్మా? వెళ్తానురా. అది నా కూతురు దగ్గరికి వెళ్తానికేగా నేను వెళ్తాను. అదంతా కుదరదు. ఏదో ఒక ఓల్డేజ్ హోమ్ చూద్దాం, లేదంటే చిన్నింట్లో పెడదాం. ఏమిటి ఈవిడి సొమ్ము ఈవిడికే పెంచేస్తున్నావా? అమ్మమ్మ, ఈ ప్యాలెస్ నాదే కదా, ఈ ప్రాపర్టీ నేను అమ్ముకోవచ్చా లేదా? అమ్ముకోనానా? ఇదంతా నీదేగా. విన్నావు కదా, ఇంక నువ్వు బయలుదేరొచ్చు. ఆ? బయటికి నడువు. అదేదో సినిమాలో డైలాగ్ విన్నాను. వదల బొమ్మాలి, నిన్ను వదలరా రే. అమ్మమ్మ, నేను వాళ్ళు పిలుచుకోవచ్చు కదా? ఐ బ్రదర్ డౌన్లోడ్ కమింగ్, టచింగ్ యువర్ లప్పం టప్పం. లప్పం టప్పం, మదర్స్ మదర్సీ పుట్టింగ్ ఇన్ వెల్లో వాటర్. రే